హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటికే రాష్ట్రంలో రూ. 4,016, రూ. 6,016 కోసం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. అయితే ఈ డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం డిసెంబర్ ప్రతి నెల కూడా ఏ నెల పెన్షన్ ఆ నెల అందించడం లేదు. డిసెంబర్ నెల పెన్షన్లు ఇప్పుడు జనవరి అయితే రావడం జరిగింది. జనవరి ఏ తేదీన మనకు ఖాతాలో జమ చేయనున్నారు. మంత్రి సీతక్క ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాంతోపాటు తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 తారీఖున ఈరోజు రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు 4 పథకాల్లో ఎన్ని పథకాలు చేకూరబోతున్నాయి లబ్ధి, డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు, వివరాలు అనేది ఇప్పుడే అధికారుల నుంచి మనకు తాజా సమాచారం అయితే అందిందండి. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 4 పథకాల్లో మొట్టమొదటిది వచ్చేసి కొత్త రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డులో ప్రభుత్వం ఇటీవల కాలంలో 2 దఫాలుగా ఒకసారి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు, మరోసారి కులగణన ఆర్థిక రాజకీయ సర్వేలో దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు ఆదేశాల మేరకు సర్వేలో ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనేది ఈ నెల 21 అంటే ఈరోజు దాదాపు మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. అందులో గ్రామానికి 30 నుంచి 40 పేర్లు కొత్త రేషన్ కార్డులు. గతంలో ఆసరా పెన్షన్ తీసుకున్న వారు కూడా అప్లికేషన్ చేసుకున్నారనమాట వారు. ఎందుకంటే ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఆసరా పెన్షన్లు ప్రతి నెల అందించడంతో ప్రభుత్వం పైన 2 రకాల నష్టాలు కలుగుతున్నాయి. అందులో వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఆధార్ కార్డుతో బెనిఫిట్, ఇటు ప్రభుత్వం నుంచి వచ్చే 10,000 రూపాయలు, ఆసరా పెన్షన్లు అనేది 4,000 రూపాయలు అందుతున్నాయి. దీనికి నివారణగా కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం జారీ చేయాలని వారికి కూడా మొదటి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మీరు అప్లికేషన్ మొదటి 2 స్టేజ్లో చేసుకున్న అర్హత లేక ఉన్న ప్రభుత్వం అనేది పేరు లేకపోవడంతో మరోసారి ఈ నెల 21 నుంచి 24 తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలియజేశారు. ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మహిళల ఖాతాలో ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు జమ చేస్తామని, మొదటి విడత 6,000 రూపాయలు అందరి ఖాతాలో జమ చేయబడుతుందని, ఇందుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. అర్హుల లిస్టు, కొంతమంది ఆధార్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది తప్పుగా నమోదు చేయడం, కొంతమంది ఇవ్వకపోవడంతో వాటిని సరిచేసే చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఒక కుటుంబంలో ఇద్దరు కనుక మహిళలు ఉండి 20 రోజులు కరువు పని చేసినట్లయితే వారు ఎలిజిబుల్ అయినట్లయితే ఎవరి ఖాతాలో జమ చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారినప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరికి వయసు ఎక్కువగా ఉంటే వారికి మాత్రమే ఏదైతే డబ్బులు వారి అకౌంట్లో జమ అవుతుంది. ఒకవేళ కుటుంబంలో కనుక మహిళ లేకపోతే ఎవరి ఖాతాలో జమ చేస్తారనేది చాలామందికి ఉన్న డౌట్. అయితే ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రావడం జరిగింది. కుటుంబంలో పెద్ద ఎవరైతే వారి అకౌంట్లో ఈ డబ్బులు అనేది నగదు 6,000 రూపాయలు ఈ నెల 26 తారీఖున జమ చేయబోతున్నట్లు సమాచారం అందింది. మరోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందులో ఒంటరి మహిళలకు, వికలాంగులకు, దివ్యాంగులకు, మహిళలకు, పారిశుద్ధ కార్మికులకు లిస్టులో పేర్లు అయితే కనిపించాయి. చాలా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లిస్టులో చాలా వరకు వచ్చిన వారికే మళ్ళీ ఇల్లు కేటాయించారని, ఇలా ఈ పథకాల్లో మా పేరు లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారట. మరోసారి అభ్యంతరాలను వెలికి తీసి వాటిని ఫైనలైజ్ అయితే చేసి ఈ నెల 24, 25 తారీఖులో ప్రభుత్వానికి తుది నివేదికను ప్రభుత్వానికి అయితే అధికారులు సబ్మిట్ చేయనున్నారు. ఇక ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మొదటి లిస్ట్ అనేది వచ్చేసింది. ఇందులో గ్రామ సభలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఈ లిస్టులో డబ్బులు మేము ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం సర్వేలో చేసిన వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారనే దానికి ప్రభుత్వం బడ్జెట్ అనేది లేకపోవడం ఇటీవల కాలంలో మంజూరుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26 తారీఖు నుంచి పెన్షన్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు, కొంతమందికి 2 నెలల పెన్షన్ కూడా మంజూరు కాలేదని అభ్యర్థులు రావడంతో అధికారులకు ఏదైతే ప్రభుత్వం
కీలక ఆదేశాలు జారీ చేశారు. వారిలో ఎవరు అర్హులనేది గుర్తించి వీలైనంత తొందరగా ఎలక్షన్ కంటే ముందే 2 నెలల పెన్షన్లు జారీ చేయాలని ప్రభుత్వం నుంచి ముందస్తుగా ఆదేశాలు వచ్చినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. సో, ఈ నెల పెన్షన్లనేది పెంపు ఉండబోతుందా లేదా అనేది మరో 2 రోజుల్లో జనవరి పండుగ రోజు వెల్లడించనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వివిధ పథకాలు, ఆసరా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ తాజా సమాచారం.